గోంగూరని మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. కానీ ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే కానీ ఉల్లి గోంగూరకు ఉన్నంత టేస్ట్ ఏ గోంగూరకు రాదండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉల్లి గోంగూర అండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం. అన్ని చట్నీలు వేరు, ఈ చట్నీ వేరండి. ఎందుకంటే గోంగూరలో మనం ఎన్నో రకాలుగా చూస్తుంటాం, కానీ ఈ స్టైల్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందు నేను మూడు ఎర్ర కట్టల వరకు తీసుకున్నాను. ఎర్ర గోంగూర కట్టలు తీసుకొని ఇలా 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 కట్ చేసుకున్నానండి. ఇలా తీసి పచ్చిమిర్చి, దానికి ఒక 150 గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి నీట్గా తొడుమలు తీసేసి అలా సైడ్కి పెట్టుకున్నానండి. పెట్టుకొని గోంగూర నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒకటి కాదు 5 సార్ల వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అనేది ఉంటాయండి, దీంట్లో కూడా చిన్న చిన్న నలకలు అనేది ఉంటాయి. కాబట్టి గోంగూరని ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత బాగుంటుందండి. చేసుకొని ఒక జల్లి గిన్నెలో ఇలా ఉంచండి. ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా ఇలా పెడితే సరిపోతుంది. తర్వాత ఒక దాంట్లో ఆయిల్ పోసేసి పచ్చిమిర్చి వేసేయాలి. ఆ 150 గ్రాముల పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకొని కొంచెం మగ్గాలండి, మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత వెంటనే గోంగూర వేసేయాలండి, ఎర్ర గోంగూర వేసేయాలి. ఎర్ర గోంగూర వేసేసి కలుపుతూ ఉండాలి. గ్యాస్ మాత్రం ఈ టైంలో కాస్త స్లోగా పెట్టాలండి, ఎక్కువ అవసరం లేదు, కాస్త స్లోగా పెడితే సరిపోతుంది. చూడండి ఎలా మగ్గిపోతుందో. పచ్చిమిర్చి అనేది కొంచెం వెమ్మటే మగ్గదండి, కాస్త టైం పడుతుంది. పచ్చిమిర్చి లాస్ట్ వరకన పచ్చిమిర్చి అనేది పూర్తిగా మగ్గిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి పచ్చిమిర్చి. ఒకవేళ మీరైతే కొంచెం అలవాటు లేని వాళ్ళు మాత్రం కొంచెం సన్నగా నడిమధ్యలో కట్ చేసుకుని ఏం ప్రాబ్లం ఉండదు. పచ్చిమిర్చి అనేది లాస్ట్ వరకన పచ్చిమిర్చి అనేది పూర్తిగా మగ్గిపోతుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం. మామూలుగా మన క్యాటరింగ్లో కానీ, మామూలుగా మన కర్రీ పాయింట్లో కానీ ఇది చాలా ఫేమస్. ఎక్కువ సేలింగ్ ఉండేది మాత్రం ఈ గోంగూర చట్నీ అండి. అందులో ఉల్లిపాయ గోంగూర చట్నీ అంటే ఇంకా ఫేమస్. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి, కొంచెం వాటర్ ఉండగానే నేను ఆరొద్దు అని ఎందుకన్నానంటే అడుగు పడుతుంది డైరెక్ట్ వేస్తే. అందుకే కొంచెం వాటర్ ఉండగానే గోంగూర వేసేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసాను. పెద్దగా ఏ మసాలాలు ఉండవండి, సింపుల్గానే అయిపోతుంది. తర్వాత ఒక ఎల్లిగడ్డ దంచి ఒక 1/2 ఎల్లిగడ్డ ఇందులో వేసానండి. ఇంకొక 1/2 ఎల్లిగడ్డ పక్కా పెట్టుకున్నాను, ఎందుకంటే అది తాలింపు కోసం. చూడండి అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గలేదండి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టుకుంటారు, కొంతమంది మిక్సీ పట్టుకోరు, డైరెక్ట్గా వేసేస్తారు. కాబట్టి నేను మాత్రం లైట్గా మిక్సీ అలా పడతానండి. అంటే ఎక్కువ పట్టను, లైట్గా, మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం ఉందా లేదా అనే విధంగా చింతపండు టచ్ చేయండి అంతే. ఏదో ఒక్క రెమ్మ వేసేయండి సరిపోతుంది అంతే. మొత్తం చింతపండు మాత్రం ఎక్కువ వేద్దండి, ఎందుకంటే ఎర్ర గోంగూర అనేది ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే ఉల్లిపాయ అనేది ఇలా కట్ చేసేయండి. ఉల్లిపాయ ఇంకొక విషయం, ఉల్లిపాయ అనేది కొంచెం లావుగా కట్ చేసేయాలండి. ఎంత లావు కట్ చేస్తే అంత బాగా వస్తుంది. నేను మాత్రం చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, దాంట్లో కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను. కొంచెం సన్నగా తురమాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. చూడండి, నేను ఏ సైజు కట్ చేశానో అదే సైజు కట్ చేసి సరిపోతుంది. మెయిన్గా కర్రీ పాయింట్ వాళ్ళకు ఈ గోంగూర అనేది చాలా ప్లస్ ఉంటుందండి, చాలా సేలింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ తడక ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి. ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని నేను పచ్చిమిర్చి ఇది 2 కలిపి నేను చేసుకున్నానండి. మొత్తం పచ్చిమిర్చి ఇది కలిపి చేసుకున్న గోంగూర మొత్తం అందులో ఉల్లిపాయలు వేసి మిక్సీ చేశాను కదండి, ఉల్లిపాయలు వేసి కలిపేసేయాలి. కలిపేసి ఒక దాంట్లో ఆయిల్ పోసుకొని ఉంచుకున్నానండి తడక కోసం. మొత్తం నీట్గా కలపాలండి, మొత్తం అడుగు వరకు నీట్గా కలిపేసేయాలి. సింపులేనండి, పెద్ద మసాలాలు ఏముండవు. ఒక్కసారి చూస్తే ఈ రెసిపీ మాత్రం అదిరిపోతుందండి. మొత్తం కలిపేశాను కదండి. ఇప్పుడు తడక ప్లాన్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్లో, ఈలోపు ఆయిల్ మగ్గుతుంది కదండి, వేడి అవుతుంది కదండి, దాంట్లో ఎల్లిగడ్డ వేసేసి తర్వాత ఎండుమిర్చి వేసేసి, ఎండుమిర్చి కూడా ఇలా సెంటర్లో కట్ చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసేసి లైట్గా అలా గ్యాస్ మాత్రం ఇప్పుడు చాలా స్లోగా పెట్టేసి దాంట్లో ఒక 1/4 టేబుల్ స్పూను ఆవాలు వేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేయాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఖచ్చితంగా ఉండాలండి, కాస్త ఎక్కువ ఉండాలి చట్నీ అంటే.
తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అలా టచ్ చేసినట్టు ఒక పసుపు వేసుకోండి. ఇంతేనండి, తడక అనేది కంప్లీట్ అయిపోయింది. తాలింపు అంటారు, మనం తడక అని హిందీలో ఉంటాం మామూలుగా. ఇంతేనండి. ఇప్పుడు ఉల్లిపాయ గోంగూర కోసం రెడీ అయిన తడక రెడీ అయిపోయిందండి. ఇందులో వేసుకోవాలి మొత్తం. మన గోంగూర ఉల్లిపాయ కలిపింది మొత్తం ఇందులో వేసుకోవాలండి. అంతే, సింపుల్గా అయిపోయిందండి. ఇంతే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మొత్తం ఇప్పుడు ఎంత వరకు ఉందో అంతా ఒక 3 నిమిషాల వరకు, 2 నుంచి 3 నిమిషాల వరకు అలా లైట్గా కలుపుతూ ఉండండి. స్లోగా, గ్యాస్ స్లోగా పెట్టేసి ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చట్నీ మాత్రం టేస్ట్ మాత్రం అంతే లెవెల్లో ఉంటుందండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ ఫుడ్ నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఏమేం కావాలి, వెజ్లో నాన్ వెజ్లో కూడా ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మాత్రం ఒక్క ముద్దతో వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ రెసిపీనో. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏం కావాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తానండి. మీ ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉంటాను. ఇంకా మీ ఏ రకాల చట్నీలు కావాలన్నా, బిర్యానీలు కావాలన్నా అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి. మీరు చూడండి, మొత్తం నెక్స్ట్ మంత్ నుంచి టిఫిన్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయండి. ఓకేనండి, ఛానల్ థ్యాంక్ యూ అండి.